ఓకేమ్మా? మీడియా మిత్రులు, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గం ఇన్ఛార్జి విశ్వేశ్వర్ రెడ్డి, విద్యార్థి విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణయ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణలో భాగంగా పలు కళాశాలలలో విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కళాశాలలను ప్రైవేటైజ్ చేస్తున్న తీరును వివరిస్తూ సంతకాల సేకరిస్తున్నారు విద్యార్థి విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉప అధ్యక్షుడు మంజునాథరెడ్డి. దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు ఆ 17 మెడికల్ కాలేజెస్ నుంచి బయటకు వస్తారు. అప్పుడు గవర్నమెంట్ లో వాళ్ళు చదివినప్పుడు ఏమవుతుందంటే మనలాంటి పేదోళ్ళు బయటకు వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా మన మనకి కాకుండా మన అమ్మ నాన్నలకి ఎవరికో ఆరోగ్యం అంటూ ఏదో సమయంలో బాగాలేకుండా అప్పుడు అదే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వేలు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఫ్రీగా చేస్తారు కదా. ఇంకా అలాంటి ఇప్పుడు మన గవర్నమెంట్ కాలేజెస్ డాక్టర్లు బయటకు వస్తే వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఈ కాలేజెస్ అన్ని ఈ కాలేజెస్ లో ప్రైవేట్ కమ్మేసినప్పుడు ఏమైతుంది, ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటు దాదాపు కోటి నుంచి ఆ 4-5 కోట్లు మనలాంటి బీదోళ్ళు చదువుకునేకైతుందా ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టి చదువుకోలేము. అందుకోసమే ఈ ప్రైవేటీకరణ ఆపేసి మనకు గవర్నమెంటే పెట్టండి ఇవన్నీను మాలాంటి పేదోళ్ళు చదువుకునే అవకాశం కలిపేయండి అని చెప్పి గవర్నర్ కి లెటర్ రాస్తున్నాం అనమాట. ఇది మంచి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమంలో మేము కూడా బాగా స్వామం చేయాలన్న ఉద్దేశంతోనే మీ సంతకాలు కూడా సేకరణ చేసి గవర్నర్ కి ఇస్తామన్నమాట. అందుకోసమే మీ దగ్గరకు వచ్చినామమ్మా. ఏం లేదు, ఫస్ట్ పేరు ఉంటుంది, దాని కింద మండలము, కింద జిల్లా, దాని పక్కన గ్రామము, మళ్ళా నియోజకవర్గము, ఫోన్ నెంబరు, సంతకం. అది కూడా రూపాయికి అమ్ముతున్నారు. ఇక్కడ 1 ఎకరా రూపాయికి. ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో. అకాల వర్షాలు, మొంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నేల కొరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు నష్టపోయిన పంటలకు ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మీకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు మీకు పట్టిలేవా? రైతుల కష్టాలు మీకు పట్టిలేవా? ఎన్నికలు చేయండి, కానీ ఏంటంటే కష్టాల్లో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలి కదా, వాళ్ళకు ధైర్యం చెప్పాలి కదా. మేమున్నాం, ప్రభుత్వం ఉంది, మేము ఆదుకుంటాము, మీరు ధైర్యంగా ఉండండి, భయపడొద్దు అని చెప్పాలి కదా. కానీ ఏంటంటే ఎవ్వరూ ఇవాళ తిరిగే పరిస్థితి లేదు, కనిపించడం లేదు. ఎక్కడి పోయినా అదే చెప్తా ఉన్నారు, అధికారులు రావటం లేదు, మేము ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు రావటం లేదు, ఎక్కడున్నారో అర్థం కావట్లేదు, ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా ఎత్తేటువంటి పరిస్థితి లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? పంటల బీమా పథకం అమలు కాదు, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదు, మరి ఈ అప్పులు ఎట్లా తీర్చాలి? మా నష్టానికి బాధ్యత ఎవరు అని చెప్పేసి ఇవాళ రైతులు ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంది. పత్తి రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. మన రెండో పంట తెలంగాణ రాష్ట్రంలో వరి తర్వాత రెండో పంట పత్తి.
45 లక్షల నుంచి 50 లక్షల ఎకరాలు పత్తి పంట ఉంది మన తెలంగాణలో. వరి అనేది 65 నుంచి 70 లక్షల ఎకరాల్లో వరి. పశ్చిమ గోదావరి జిల్లాలో మృతి చెందిన మేకలను కోసి విక్రయిస్తున్న వారిపై పోలీసులకు నమోదు చేశారు. అత్తిలి శివారు బొంతువారిపాలెం వెళ్లే రోడ్డులో గల మేకల కబేలా వద్ద మృతి చెందిన మేకలను కోసి విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై పంచాయతీ కార్యదర్శి భాస్కర్ మేకలు కోయడాన్ని అడ్డుకున్నారు. ఇప్పటి వరకు 8 చనిపోయిన మేకలను కోశారని, మరో 5 మేకలను కోయడానికి సిద్ధంగా ఉన్నారని భాస్కర్ తెలిపారు. ఈ విధంగా మేకలను కోస్తున్న 4గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సంపేట నుంచి మాదన్నపేటకు వెళ్లే రహదారిని పునర్నిర్మాణం చేసి మాదన్నపేట వాగుపై శాశ్వత వంతెనను నిర్మించి తుఫానుతో నష్టపోయిన బాధిత ప్రజలను తక్షణమే ఆదుకోవాలని ఎంసీపీయూఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాఘసుధ, డివిజన్ సహాయక కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ప్రధాన దారిపై రాస్తా రోకో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని, ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో అందుకు విరుద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా మాదన్నపేట వాగు వెళ్లే ఇదే రోడ్డు ప్రాంతంలో చెరువు మత్తడి వద్ద ప్రతిసారి వాగు పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో మాదన్నపేట మాజీ సర్పంచ్ కర్నై సాంబయ్య, పార్టీ పట్టణ నాయకులు గజవెల్లి జగపతి తదితరులు పాల్గొన్నారు. ఎంసీపీఐయు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు. నర్సంపేట పట్టణము గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కొన్ని గ్రామాలను విలీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ క్రమంలో నర్సంపేట పట్టణము దినాభివృద్ధి చెందుతున్న క్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నర్సంపేట పట్టణానికి పన్నుల రీత్యా రావడం అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మాదన్నపేట రోడ్డు, అట్లాగే మాదన్నపేట, నాగుర్లపల్లె, కమ్మపల్లి ఈ గ్రామ ప్రజలు కూడా నర్సంపేట పట్టణానికి పన్నుల రీత్యా వస్తున్న పరిస్థితి కూడా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా మాదన్నపేట రోడ్డు నిర్మాణము అభివృద్ధికి నోచుకోలేని దశలో ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పటికీ మాదన్నపేట రోడ్డు పరిస్థితి మాత్రం మారలేదు, అభివృద్ధి చెందిన పరిస్థితి కూడా లేదు. గత గవర్నమెంట్లో కూడా మేము పట్టణాభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉన్నాము, గ్రామాభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉన్నాము. అట్లాగానే రోడ్లను నూనె పోస్తే ఎత్తుకునే విధంగా తయారు చేస్తున్నామని చెప్పేసి కూడా గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ మాదన్నపేట రోడ్డు మాత్రము ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు, ఇటువైపు ఎవరు చూసిన పరిస్థితి కూడా లేదు. మరి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఈ రోడ్డునే వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. వెళ్ళినా కూడా ఈ రోడ్డు అదే రకంగా ఉంటున్న పరిస్థితి ఉంది. మొత్తం గుంతలమయంగా మారి వర్షం పడితే ఒక రకంగా, వర్షం పడకపోతే మరొక రకంగా ఉంటున్నటువంటి పరిస్థితి. పార్వతీపురంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్వి మాధవ్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారని కొనియాడారు. సదాశివపేటలో స్వతంత్ర సమర యోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవంను పురస్కరించుకుని
పేట పోలీసు కార్యాలయం నుండి జాతీయ రహదారిపై అన్ని కాలేజీల విద్యార్థినీలు రన్నింగ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సదాశివపేట సిఐడి వెంకటేశం. అనంతరం సిబ్బందితో ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. సంగారెడ్డి డిస్టిక్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది, కొందరు యూత్ 2 కిలోమీటర్ కూడా పరిగెత్తలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు ఏందని. ఓకే, ఎవ్రీడే అందరు కూడా మార్నింగ్ టైం వెరీ ఇంపార్టెంట్. దాన్ని మంచిగా మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసము లేదా మీ ఫ్యూచర్ బిల్డప్ చేసేటట్లు ప్లాన్ చేసుకొని చేయాలి. ఓకేనా, ఏదో ఒక యాక్టివిటీ రన్ చేస్తారా, గేమ్ ఆడతారా, ఇంకోటి చేస్తారా, ఏదో ఒక యాక్టివిటీ చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే నువ్వు మెంటల్గా ఫిట్ ఉంటావు, డెసిజన్ కరెక్ట్ తీసుకోగలుగుతావు. ఓకే, అందరు కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. రిఫ్రెష్మెంట్ తీసుకొని అందరు కూడా మీ పనులు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని రాజీపేట్ పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు రాజీపేట్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర నుండి మీదుగా. చిత్తూరు మేయర్ హత్య కేసులో 5 నిందితులకు ఉరిశిక్ష పడింది. దోషులను కడప జైలుకు తరలించారు. అయితే దీనిపై హైకోర్టు అడ్వకేట్ విజయచంద్రారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జిల్లా కోర్టు విధించిన మరణశిక్ష నిర్ధారణకు హైకోర్టు పంపుతారు. ఒకవేళ నిందితులు హైకోర్టులో అప్పీల్ వేస్తే మరణశిక్ష రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. విజయచంద్రారెడ్డి హైకోర్టు అడ్వకేట్. ఈ దాదాపు ఈ సెషన్స్ కేసు నెంబర్ 110 ఆఫ్ 2016 ఈ యొక్క సెషన్స్ కేసు 15/11/2015లో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసు సంబంధించి సెషన్స్ కేసు ఇది 15వ సంవత్సరంలో జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. దాన్ని వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ 110/2016గా రిజిస్టర్ అయింది. దీనిలో ఇది దాదాపు 100 విట్నెసెస్ను నమోదు చేశారు. దాంట్లో దాదాపు 57 మంది విట్నెసెస్ని విచారించినారు. దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర 120B రెడ్ విత్ 302 అంటే మర్డర్ చేయడానికి కుట్ర పన్నినట్లు. 2 ఆ కుట్ర మర్డర్ ఇన్ పర్సూవెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ, ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకొని మర్డర్ చేసినట్లు. దీంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు అప్పటి మేయర్, తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు, తర్వాత ఇంకొక అతను సతీష్ అనే అతను గాయపడ్డాడు. కటారి మోహన్ అనురాధ గారు చనిపోయినారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మానవత్వం చాటుకున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. బి కొత్తకోటకు చెందిన ఆటో డ్రైవర్ షమీవుల్లా కుమారుడు ఆయన్ ఇంటి గోడపై నుంచి పడి తీవ్ర గాయాలపడడం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. వైద్యులు తమ కుమారుడికి కిడ్నీలు పాడయ్యాయని, తక్షణమే ఆపరేషన్ చేయించాలని, ఆపరేషన్ 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం మంత్రి నారా లోకేష్కి తెలుసగా బాలుడు అయాన్ పరిస్థితి తీవ్రంగా కలిచివేసింది అని, అతని చికిత్సకు అన్ని విధాలుగా సహాయం అందించాలని తన బృందానికి తెలపడం జరిగిందన్నారు. అనారోగ్యానికి గురైన బాలుడు అయాన్ త్వరగా కోలుకోవాలని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారని నారా లోకేష్ తెలిపారు. మా బాబుకి చాలా సీరియస్గా ఉంది, ఐసీలో పెట్టినారు. చాలా ఇబ్బందిగా ఉంది. 5 లక్షల నుంచి 7 లక్షల దాకా అవుతుంటారు అమౌంట్. మాకు అంత పేమెంట్ లేదు. మాకు అంత పేమెంట్ లేదు. ఇది హెల్ప్ చేస్తారా?
అని వీడియో చేసి పెడుతున్నాము. మా బాబుకి చాలా సీరియస్గా ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆర్టీసీ సేవలకు మరో మైలురాయి చేరింది. ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి అమలాపురం టు రాజమహేంద్రవరం నాన్ స్టాప్ సర్వీసు బస్సును ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలల్లో ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేశామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజావసరాలన్నీ గుర్తించి కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావుతో పాటు మెట్ల రమణబాబు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. రండి. ఓకే. ఈరోజు మనం అమలాపురం నుంచి రాజమండ్రికి నాన్ స్టాప్ సర్వీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. రాజమండ్రికి ఆల్రెడీ ఇప్పటి వరకు 24 బస్సులు తిరుగుతున్నాయండి. ఇటు నుంచి 77 ట్రిప్పులు, అటు నుంచి 77 ట్రిప్పులు, 154 ట్రిప్పులు తిరుగుతున్నాయి. దాంతో పాటు అదనంగా ఇవాటి నుంచి గౌరవ శాసనసభ్యుల వారి సూచన మేరకు అక్కడి నుంచి డైరెక్ట్ గా వచ్చేటువంటి ప్యాసింజర్ సౌకర్యమే కాకుండా ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకం ఉపయోగించుకుంటున్నటువంటి ప్రయాణికులు, ఎందుకంటే దాదాపుగా రాజమండ్రి మనకి ప్రతిరోజు కూడా 10,500 మంది ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇటు నుంచి రాజమండ్రి వెళ్ళడానికి కానివ్వండి, రాజమండ్రి నుంచి రావడానికి కానివ్వండి. అందులో దాదాపుగా 6,500 మంది స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు ఉన్నారు. అందుకని వారికి సౌకర్యం కోసం కూడా డైరెక్ట్ గా అమలాపురం నుంచి రాజమండ్రి కానీ, రాజమండ్రి నుంచి అమలాపురం కానీ వచ్చేటువంటి ప్రయాణికులకు వారికి ఇబ్బంది లేకుండా ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మరికొంతమంది కూడా ఈ ఉన్న సౌకర్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని గౌరవ శాసనసభ్యులు వారు చేసినటువంటి సూచనను దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి సంస్థ తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు 100 కిలోమీటర్ల మార్చోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 12వ తారీఖున భారీ ర్యాలీ చేయనున్నారు. ప్రెస్ క్లబ్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంటి హరీష్ బాలయోగి హాజరై రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ జరుగుతున్న అభివృద్ధిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ నేతృత్వంలో అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందుకు వెళుతోందని కొనియాడారు. ప్రారంభిస్తాం. వారి ఆధ్వర్యంలో మీకు వారే చెప్తారు ఏ డేట్న ఎన్ని గంటలకు ఎలాగా ముందుకెళ్తాం అనేటువంటి. జనసేన నాయకులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈరోజు జయంతి 25వ తారీఖు లోపు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మరియు తెలియజేసుకుంటూ ఈ రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని మనము సర్దార్ ఎట్ ద రేట్ 150 యూనిటీ మార్చ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది కేంద్రం స్థాయిలోని ప్రతి పార్లమెంట్ లోని కూడా ఈ యూనిటీ మార్చ్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మన పార్లమెంట్ లోని మన జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మనము 12వ తారీఖున నవంబర్న మనము పొద్దున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది కూడా మన ఎస్కేబిఆర్ కాలేజ్ వంతున అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ గడియార్ స్తంభం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఈ పాదయాత్రలోని మొత్తం యువత అందరినీ కూడా భాగస్వాములు, యువతే కాదు మేము కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని అందరూ కలిపి రమ్మని కూడా ప్రధానంగా అందరినీ కోరుకుంటూ ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఈ రోజు మనం మన ప్రధానమంత్రి గారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో 1 కోటి సంతకాల సేకరణ జరిగినట్లు మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నారు. ముఖ్యంగా ప్రజా వైద్యం కోసము ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవలసిన ప్రభుత్వము ప్రజలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పేదవాడికి అన్యాయం చేసే నిర్ణయం, పేదవాడికి మేలు జరిగే నిర్ణయం కాదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటామని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ సెంటర్లో జరిగే 2 గంటల సమయంలో 1000 మంది మద్దతు జరిగింది. కాబట్టి ఈరోజు ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో పార్వతీపురం పట్టణం అంతా కూడా తిరిగి ఈ ఊరిన వార్డున తిరిగి ఖచ్చితంగా పూర్తి సంతకాలు సేకరణ చేసి పార్వతీపురం నియోజకవర్గంలో 60,000 సంతకాలు సేకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా తోడుగా ఉంటామని చెప్పే సంకేతాలు ఇవ్వడానికి ఈరోజు పార్వతీపురం సిటీ సెంటర్లో పూర్తి సంతకాలు సేకరణ జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంకాలం 4 గంటల సీతానగరం మండలం జ్ఞానమల్లి వలసలో కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామానికి కూడా వెళ్తాం, ప్రతి వార్డుకి కూడా వెళ్తాం, ప్రతి పట్టణానికి కూడా వెళ్తాం. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సంతకాలు సేకరణ చేసి గవర్నర్. పార్వతీపురం జిల్లాలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి అధ్యక్షతన సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. Specific women murder cases, there is a decrease compared to last year. 4 cases I did. So here 2 cases have been reported. Abandonment is suicide. So marginally, there is not much difference. Most of these rape cases, many of them are technical regarding to adults. భయంతో కానీ ఇంకొక నామోషి వల్ల వేరే వాళ్ళకి చెప్పరు సార్. అది ఇమీడియట్ గా వాళ్ళు ఎవరైనా రిపోర్ట్ చేస్తే విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్ ఇమీడియట్లీ. పార్వతీపురంలో ముస్తాబు కార్యక్రమం పటిష్టంగా అమలు కావాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ముస్తాబు కార్యక్రమం అమలుపై ప్రధాన ఉపాధ్యాయులతో కలెక్టర్ వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి ప్రధానమైన వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించేందుకు ముస్తాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. విద్యార్థులతో పాటు ప్రధాన ఉపాధ్యాయులకు ఇది వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి బి రాజ్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేస్తున్నారు లేదు మీరు గమనిస్తే చాలు. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తల్లిదండ్రులకు ఉన్నటువంటి అపోహల గురించి ఇవన్నీ కూడా మనం చూసాం. మనం ఎంత బాగా చూసుకున్నా కూడా పిల్లలకు అనారోగ్యం అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేది అనాలిసిస్ చేసినప్పుడు మీరు పాఠాలు చెప్తున్నారు, భోజనం మంచిగా పెడుతున్నారు, కానీ వాళ్ళ చేతులు ఎలా కడుక్కోవాలప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు, కానీ వాళ్ళు కడుక్కుంటున్నారు లేదా చెక్ చేసే మెకానిజం లేదు. నేను వస్తున్నానని చెప్పి వచ్చినటువంటి స్కూల్లో కూడా భోజనం పెట్టే చోట నేను నిలబడి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపించినట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న డంపింగ్ యార్డును అతి త్వరలో తొలగిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం చేశానని ఆయన అన్నారు. డంపింగ్ యార్డు వద్ద వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేసి యూనిట్లు ఆయన శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను సంపదగా మార్చినట్లు ఎమ్మెల్యే అన్నారు. భారత్పురం పట్టణ వాసుల చిరకాల కోరిక డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయడం అనేది.
అయితే మేము ప్రభుత్వం రాకముందు ఏమైతే ప్రామిస్ చేశామో డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తాం అని ఏమైతే చెప్పామో అందులో భాగంగానే ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు ఏమైతే డంప్ యార్డ్లో ఉన్నదో దాన్ని బయోమాసింగ్ చేస్తున్నాం. బయోమాసింగ్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం వేస్ట్లో ఈ వెనకతలు కనిపిస్తున్న సీవింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని సార్టర్ అంటారు. ఇందులో మామూలుగా కొన్ని టన్స్ వేస్తూనే ఉంటారు, అది తిరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కటి సైజ్ అని ఉంటుంది. అందులో నుంచి కంపోస్ట్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు కంపోస్ట్ అవుతుంది కదా, కంపోస్ట్ అంతా కిందకి రావడం, ప్లాస్టిక్ సపరేట్ అవ్వడం, క్లాత్ సపరేట్ అవ్వడం, గ్లాసు ఏముంటే అవి సపరేట్ అవ్వడం జరుగుతాయి. ఈ సపరేట్ అయినవన్నీ కూడా ఈ తరుణి గ్రూప్ వాళ్ళు దాన్ని వేరే బల్క్ వెండర్స్కి అమ్ముతారు. రీసైకిల్ హరిభజనల ద్వారా శ్రీరామ నామాన్ని జపిస్తే సర్వమానవాళికి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఈతి బాధలు తొలగిపోతాయని పెంటకోట భాస్కర్ సత్యనారాయణ అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో పెంటకోట భాస్కర సత్యనారాయణ ఆధ్వర్యంలో వేగి నూకరాజు, తాడి మరటి బాబు, వేగి పైడుకొండ పర్యవేక్షణలో సప్తాహం కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. కార్తీక మాసంలో శుక్లపక్షం పంచమి రోజున ప్రారంభించిన సప్తాహం కార్తీక మాసం ఏకాదశి రోజున ముగుస్తున్నదని, చివరి రోజు గ్రామ సంకీర్తన అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేఢపురెడ్డి జోగిబాబు, చిమ్మనపూడి నరసింహారావు, పెదకంశెట్టి చిన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా చేసి 7 సంవత్సరాలు చేయాలనే ఉద్యమంతో ప్రజలు నిశ్చయించారు. అలాగా 2025, 2026 అలాగా 7 సంవత్సరాలు కూడా ఇలా పెంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఉద్యమంతో ప్రజలు నిశ్చయించారు. కృష్ణా జిల్లా కోటనందూరు మండలం ఇక్కడ భీమవరపుకోట గ్రామంలో భజన కార్యక్రమం ప్రవర్తించాం. మాది యాగం సప్తయాగం 7 సంవత్సరాలు బట్టి చేస్తాం. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా రోజుకి 50,000 రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది ఇక్కడ. అలాగే మన తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా టీటీడీ వరకు కూడా తెలియజేయండి అంటే ఇక్కడ భీమవరపుకోటలో సప్తాహం అసలు మొదలుపెట్టినంత కారణం బుధవారం ఏగినోకరాజు గారు కారణం అండి. బుధవారాన్ని ఫస్ట్ స్టార్టింగ్ చేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే మన ప్రతి గ్రామంలో కూడా సప్తాహం నిర్వహించి ఆ ప్రజలకి ఆ ఊరికి క్షేమం చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మాకు కూడా మమ్మల్ని కూడా పురస్కరింపజేసి ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ రెండోది ద్వితీయ ఉత్సాహం జరుగుతుంది. దీని తాలూకు వస్తుందా. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.